తెలియజేస్తున్నాను. మద్రాసు అధ్యక్షాధీనము సిఎస్ఐ పుత్తూరు గురుమండలం ఉన్నటువంటి పాస్టర్ గారిని, మరి ఈ బాధ్యతగా పరిచయం చేస్తున్నటువంటి సెక్రటరీ, ట్రెజరర్, క్యాటరింగ్ చేస్తున్నటువంటి ప్రతి వారిని కూడా అభినందిస్తున్నాను. యేసు గారి యొక్క కాలంలో ఇక్కడ రావాలని మేము అనుకున్నాము. ఇది చాలా సుదూరమైనటువంటి ప్రయాణము. నాకు 4 గంటల సేపు ప్రయాణం ఇది. అది దేవుని యొక్క ప్రణాళిక. నెల్లూరు బెట్రుగుండాల இருக்கிறப்ப நல்ல அறிமுகம் எனக்கு. నేను నెల్లూరు బెట్రుగుంట ప్రాంతంలో ఉన్నప్పుడు నాకు చాలా పరిచయిస్తున్నారు. தேவர்குடிப்பள்ளியை சேர்ந்தவர். தேவர்குடிப்பள்ளி குருமண்டலாనికి సంబంధించిన వాడును. ఆరంభకాల ఊழியங்களில் అక్కడ சென்று அந்த மக்களோடு நெருங்கிய தொடர்பు. నా ప్రారంభ దినాలలో ఈ సిఎస్ఐ దేవరపల్లి గురుమండలంలో నేను పరిచయం చేసినటువంటి అనుభవాలు నాకు ఎక్కువ ఉన్నాయి. அவருக்கு நெருங்கிய தொடர்புள்ளவர் జయకుమార్. నాకు చాలా సత్సంబంధమైనటువంటి మరి గురువులు రెవరెండ్ జయకుమార్ అయ్య గారు. పోనవర్లో ఒక పాప ఫ్యామిలీ. గత వారంలో మన సిఎస్ఐ కెథడ్రల్ ఆలయంలో ఒక పాస్టర్ గారికి వివాహం జరిగింది. అందరూ రెవరెండ్ స్వర్ణలతమ్మ గారు. మేమంతా కూడా ఒక ప్రాంతానికి చెందినటువంటి ముగ్గురు కూడా మంచి పనితీరు కలిగినటువంటి వారు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు, చక్కటి పరిచయం చేసినటువంటి వారు. దేవుడు వారిని ఆశీర్వదించున్నారు. పాస్టర్ గారిని నేను అభినందిస్తున్నాను. నీతో నేను ఈ రోజు ఉండడం దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. இந்த காலங்களில் நான் அமைதியான ஒரு வாழ்க்கை வாழ்கிறோமா? ఈ ప్రస్తుత కాలంలో, ప్రస్తుత దినాలలో మనం సమాధానకరమైనటువంటి జీవితాన్ని, నెమ్మదైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటున్నామా? పీస్ ఇన్ ద కాంటెస్ట్ వైలెన్స్. இந்த సమాధానం இப்ப இருக்கிற காலத்துல సమాధానం మాత్రం. పీస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వైలెన్స్. అహింసలో முன்னே மாதிரி இல்லைங்க காலம்னு சொல்றோம். ముందులాగా కాలం లేదని మనం చెప్తూ ఉంటాం. కాలం కెట్టు పోச்சுங்க. కాలము చెడిపోయిందంటాం మనం. అన కాలం కెట్టు పోలే. అయితే కాలం చెడిపోలేదు. మనిషి కెట్టు పోనా. మానవుడు చెడి ఉన్నాడు. కాలం అదే కిழக்க ఉదికిற సూర్యుడు కిழக்க தான் ఉదికిது, మేక మరేద సూర్యుడు మేక தான் మరేది. కాలము ఒకే విధంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తున్నాడు, పడమర దిక్కునే అస్తమిస్తున్నాడు. అంతా కరెక్ట్ గా ఉన్నది. కానీ మానవుడే చెడి ఉన్నాడు. కాలం కెట్టు పోలే. కాలము చెడిపోలేదు. మానవుడి మూలే అడ్వాన్స్ అయిపోయింది. మానవుని యొక్క మేధస్సు చాలా అడ్వాన్స్ వెళ్ళిపోయింది. ரொம்ப అడ్వాన్స్ థింకింగ్ మనిషిగా. మానవుడు చాలా అడ్వాన్స్ గా ఆలోచన చేస్తుంటున్నాడు. నీతికి ధర్మத்துக்கு కట్టుబడ్డాం. ముందు నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు నీతికి ధర్మத்துக்கு మనిషి కట్టుబడాలి. ఇప్పుడు నీతికి, న్యాయానికి, ధర్మానికి మానవుడు కట్టుబడి జీవించట్లా. మనిషి தான் கெட்டுவான். మానవుడు చెడి ఉన్నాడు. తాను పెరియవనాగా వాడలేదు. నేను గొప్పగా జీవించాలి. తాను వసతియాగా వాడలేదు. నేను చాలా వసతిగా జీవించాలి. తాను ఉయర్ந்தவனாக వాడలేదు. నేను ఉన్నతమైనటువంటి స్థలంలో జీవించాలి. తనకాக పిరరే మట్టం కట్టి ఏదో నా కొరకు ఇతరులను అణిచివేసేటువంటి క్రమంలో మానవుడు జీవిస్తున్నాడు. ఇంత కాలத்தில் நம்மதான் వివరமா வாழ்றது. ఈ కాలఘట్టంలో మనమే చాలా వివరంగా మనం బ్రతుకుతున్నాం. ఒక అழகா ஒரு కథ ఉండే. ఒక చక్కటి కథ ఉంది. పూలు ఉందా, ఎలి இருக்காது, ఎలి இருந்தா పూలు. పిల్లి ఉంటే ఎలుక ఉండదు, ఎలుక ఉంటే పిల్లి ఉండదు. నాయకండ కళ్ళకన్ను, కళ్ళకండ నాయకన్ను. కళ్ళన స్టోన్. రాయి చూస్తే కుక్క ఉండదు, కుక్కను చూస్తే రాయి ఉండదు. కళ్ళు எடுத்து అడిచా నాయి ఓడిరా, కళ్ళు இருக்கல నాయి వరకుది. ఆమా, కళ్ళు రాయి చేసి కుక్కను తగిలితే కుక్క వెళ్ళిపోద్ది, కానీ రాయి లేకపోతే కుక్క మనలో అదే మరి ఇంట్లో పూన అంతా అయినా వరాది. అదే విధంగా కుటుంబంలో మన ఇంట్లో పిల్లి ఉంటే ఏముండదు, ఎలుక ఉండదు. అలా అదే ఎలి நிறைய పూనది కాదు, ఓడిరం. అదే సందర్భంలో ఎలుకలు ఎక్కువ ఉన్నాయనుకోండి, పిల్లి ఉండదు. ఎందుకంటే ఎలుక పెట్టుకుని వెళ్ళిపోతుంది. அந்த ఎలికి పూనకి ఒట్టు వరాది எப்பவுமே. ఎప్పుడు కూడా వైరం దానికి, ఎలుకకు పిల్లికి ఎప్పుడు కూడా విరోధం. ரொம்ப సూపర్ టేస్ట్ అది. పిల్లికి ఎలుక అనేటువంటిది చాలా మంచి టేస్ట్.
రుచికరమైనటువంటి ఆహారం. வெள்ளிக்கிழமை மணிப்பூர்ல ஒரு ஹோட்டல்ல சாப்பிட்டோம். மணிப்பூர்ல இருந்து ஒரு 3000 கிலோமీటర్ தள்ளி. శుక్రవారం మరి ఇక్కడ నుంచి 3000 కిలోమీటర్లు మణిపూర్ మనందరికీ తెలుసు. అక్కడ ఒక హోటల్లో నేను భోజనం చేశాను. என்னுடைய நண்பர் ஒருத்தர் அந்த ஹோட்டல்ல ராத்திரி அங்க 6 மணிக்கெல்லாம் ஹோட்டல் மூடிடுறாங்க. 6 மணிக்கு అక్కడ 6 గంటలకంతా ఆ హోటల్ క్లోజ్ చేస్తుంది. కాబట్టి నా యొక్క సహోదరుడు 8 మணிக்கு పోறோம். ஒயின் எல்லாம் சேர்த்து விக்கிற ஒரு ஹோட்டல். 8 గంటలకు వెళ్ళాము. అక్కడ ఎనిమిది గంటలకు నేను మా హోటల్కి వెళ్ళాము. అక్కడ బారు వైన్ ఈ బ్రాందీ అమ్మేటటువంటి దాంతో కలిపి అమ్మేటటువంటి ఒక హోటల్ మాకు దొరికింది. அங்க சிக்கன், అక్కడ చికెన్, బీఫ్, போர்க், పంది మాంసము எல்லாம் ரொம்ப ஃபேமஸா அழகா என் கூட வந்த நண்பர் விரும்பி சாப்பிட்டார். నాతో కలిసినటువంటి మా స్నేహితులు ఇవన్నీ కూడా చాలా ఇష్టపూర్వకంగా తిన్నారు. எனக்கு ఒత్తుకాదు. ఏనా వయసు 65. ఎందుకంటే నాకు అది సెట్ కాదు. ఎందుకంటే నా వయసు 65 సంవత్సరాలు దాటింది. அதே மாதிரி அந்த பூனைக்கு ரொம்ப ரொம்ப பிடிக்கும் எலி. ఆయుర్వేదంలోనే ఈ పిల్లికి ఈ ఎలుక అనేటువంటిది చాలా ఇష్టం. அந்த எலியை விடாது பூனை, పట్టును தூக்கிடும். పిల్లి ఎలుకను చూసినట్లయితే వెంటనే వదిలిపెడుతుంది, టక్కున లాగేస్తుంది. அப்படிப்பட்ட இடத்துல ஒரு பூனையும் எலியும் ఫ్రెండ్ ஆயிட்டாங்க. అలాంటి ఒక సమయంలో ఒక ఎలుక ఒక పిల్లి ఏమైపోయింది? రెండు பேருக்கு మిత్రంగా మారిపోయింది, స్నేహంగా మారింది. అది రెండు பேருக்கு ஒரு అగ్రిమెంట్. ఇద్దరికి ఒక అగ్రిమెంట్ వేసుకున్నారు వాళ్ళు. பூனை எலிட்ட பூனை சொல்லிச்சு, நான் எப்பயுமே நீ சாப்பிட மாட்டேன். అప్పుడు పిల్లి చెప్పిందంట ఎలుక దగ్గర, ఎప్పుడు కూడా ఈ నుంచి నేను తినను. பூனைக்கு எலி சொல்லிச்சு, நான் எல்லா காலத்திலும் உனக்கு உதவி செய்வேன். ఎలుక పిల్లితో చెప్పిందంట, ఎల్లప్పుడు ఎల్లవేళలా నేను నీకు సహాయకుడిగా ఉంటాను, సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఉంటానని. ఇప్పుడు రెండు ரொம்ப ఫ్రెండ్గా வாழ்ந்தாங்க. ఇలాగా రెండు కూడా చాలా రోజులు ఒక స్నేహంగా జీవించారు. ஒரு நாள் காலையில இருந்து பூனையை காணல. ఒక రోజు ఉదయాన్నే చూసినప్పుడు ఎలుక చూసినప్పుడు పిల్లి కనిపించలా. எலி எங்கெங்கே தேடுது. ఎలుక ఈ పిల్లిని ఎక్కడెక్కడో వెళ్ళి ఎదిగింది. ఫ్రెండ్ కాణல. ఈ స్నేహం తన యొక్క ఫ్రెండ్ కనిపించలేదు. ரொம்ப టైర్డ్ ఆయిட்டு ரொம்ப కష్టపడింది మనసుకి. ఎలియోட కుట్టి வந்துச்சு. ఎలి యొక్క చెల్లి యొక్క పిల్ల ఆ ఎలుక దగ్గరికి వచ్చింది. ஏன் మమ్మీ ரொம்ப టైర్డా ரொம்ப సోగమా இருக்கீங்க? ఏమమ్మా చాలా టైర్డ్గా ఉన్నావు, చాలా వేదనతో ఉన్నావు, బాధతో ఉన్నావు అని ఆ చిన్న ఎలుక తల్లి ఎలుకను అడిగింది. అది ఒన్నులడా, అది ఏం లేదు, என் ఫ్రెండ్ பூனையை காணல, నా స్నేహితుడు పిల్లి కనిపించలేదు, ரொம்ப தேடிக்கிட்டே இருக்கேன், చాలా సార్లు వెతికాను, ரெண்டு பேரும் ரொம்ப ఫ్రెండ్, చాలా మేమిద్దరు చాలా దోస్తులు మేము. காலையில இருந்து இப்ப மணி 2 மணி ஆயிடுச்சு, ఉదయం నుంచి ఇప్పుడు 2 గంటలు అయింది, காணல, కనిపించలేదు. சொன்னா வா மம்மி நம்ம ரெண்டு பேரும் தேடணும். அந்த எலி குட்டியும் எலியும் தேட போச்சு பூனையை திரும்பவும். మళ్ళీ ఆ తల్లి ఎలుక పిల్ల ఎలుక రెండు చేరి ఆ పిల్లిని ఎదగడానికి వెళ్ళింది. அது ஒரு காட்டுக்குள்ள ஒரு வலையில பூனையை பிடிச்சிட்டு அந்த புறவன் ఆ வலையை போட்டு வச்சா அந்த வலையில போய் பூனை மாட்டி వేటగాడు ఏం చేశాడంటే ఒక అడవిలో ఆ వల వేస్తుంటే ఆ వలలో ఈ పిల్లి చిక్కుకునింది. ఆ వలలో அந்த பூனை வெளியே வர முடியும். ఆ వల నుంచి ఈ పిల్లి బయటకు రాలేకపోయింది. எலி போய் கேட்டுச்சு, ఎలుక వెళ్ళి అడిగింది, எவ்வளவு நேரம் அதுல இருக்கீங்க? ఎంతసేపు ఆ వలలో నువ్వు చిక్కుపోయి ఉన్నావు? 6 மணிக்கே வந்து வலையை போட்டுட்டான். వాడు 6 గంటలకే వచ్చి వల వేసేసాడు. நான் கொஞ்ச நேரத்திலேயே மாட்டிட்டேன், எனக்கே தெரியல. నేను కొద్ది సమయంలోనే ఆ వలలో చిక్కుకున్నాను. காலையில 6ல இருந்து நான் ஒண்ணுமே சாப்பிடல. ఈ వలలో 6 గంటల నుంచి నేనేం తినలేదు. இப்ப மணி 4 மணி ஆயிடுச்சு. ఈ రోజు ఇప్పుడు సమయం 6 గంటలు అయింది. 10 மணி நேரம் ஆயிடுச்சு. 10 గంటల సేపు అయిపోయింది. నేను తిని பசிக்குது. చాలా ఆకలిగా ఉంది. தயவு செஞ்சு இந்த வலையில இருந்து நீ காப்பாத்து. దయచేసి ఈ వలలో నుంచి నన్ను రక్షించు. எலி சொல்லிச்சு, అప్పుడు ఎలుక చెప్పింది, என் பல்லு கூர்மையானது. నా పళ్ళు చాలా షార్ప్ గా ఉంది. இந்த அரிசி முட்டை எவ்வளவு அழகா கடிச்சிருக்கு பாருங்க வீட்டுல வச்சா. మనం బియ్యం బస్తాన్ని ఎట్లా కొరికేస్తుంది ఎలుక? அந்த பல்லு வந்து அவ்வளவு ஷார்ப்பானது. ఆ పళ్ళు అంతా కూల్గా ఉంటుంది అనమాట. நான் அதை கடிச்சு உன்னை காலி பண்ணிடுறேன். అప్పుడు ఆ ఎలుక చెప్పిందంట, ఈ వల్లంతా నేను కొరికి నిన్ను రక్షిస్తానని చెప్పింది. அது கடிக்க ஆரம்பிச்சது. అప్పుడు కొరికడం ప్రారంభించింది. குட்டியும் வந்து அந்த வலையை கடிச்சது. ఈ చిన్న ఎలుక కూడా ఆ వలను కొరకడం ప్రారంభించింది. இன்னும் வேகமா கடிச்சது. ఈ చిన్న ఎలుక చాలా ఫాస్ట్ గా కొరికిందంట వలను. அப்ப நம்முடைய அம்மாவுடைய மம்மியோட ஃப்ரெண்ட் இல்ல. ఎందుకంటే నా తల్లి యొక్క స్నేహితులు కాబట్టి రక్షించాలనేటువంటి ఆ ఆతృతతో ఆ ఎలుకను ఫాస్ట్ గా కొరికింది. அது பசியில போராடுதுல. ఆ పిల్లి చాలా ఆకలిగా ఉంది కాబట్టి
పోరాడుతుంది కాబట్టి చిన్న ఎలుక వాళ్ళను చాలా ఫాస్ట్ గా వేగంగా ఒరిగింది. அப்ப அந்த பெரிய எலி అమ్మ சொல்லிச்சு குட்டிட்ட అప్పుడు ఆ పెద్ద ఎలుక చెప్పిందట తల్లి ఆ చిన్నపిల్ల దగ్గర, வேகமா கடிக்காத, వద్దు వద్దు వద్దు, ఫాస్ట్ గా వేగంగా కొరకొద్దు, மெதுவா கடி, నిదానంగా కొరకనిది, வேகமா கட் பண்ணாத, వేగంగా ఏం చేయకూడదు, ఆ వాళ్ళను కొరకడానికి. குட்டி எலிக்கு ஒண்ணுமே புரியல. ఈ చిన్న ఎలుకకి ఏం అర్థం కాదు తల్లి చెప్పేది. முடியாதுன்னு போனா ஒண்ணும் பண்ண போறது இல்ல, முடியாதுன்னு சொன்னா ஒண்ணும் பண்ண போறது నా వల్ల కాదని చెప్తే ఏం చేయలేదు, ఏమీ చేయలేను. ஆனா முடியும்னு ஏமாத்த நினைக்கிறேன்னு ஒண்ணுமே புரியல குட்டி எலிக்கு. నా వల్ల అవుతుందని నేను ఏమార్చడానికి కుదరలేదని ఏం అనుకోవట్లే చిన్న ఎలుక. 5:45 மணி ஆச்சு, 5:45 అయింది, இருட்டு நேரம், చీకటి అయిపోయింది. வேடன் வரும் சத்தம், వేటగాడు వచ్చేటటువంటి ఒక శబ్దము, ఆ వేటగాడు వచ్చేటటువంటి శబ్దము, வலை போட்டவர் வர சத்தம், వేటగాడు వచ్చేటటువంటి శబ్దము మరి సమీపించింది. இப்போ பெரிய எலி சொல்லிச்சு வேகமா கடினுச்சு. ఇప్పుడు పెద్ద ఎలుక చెప్పిందంట చాలా ఫాస్ట్ గా గురుగారు చెప్పి చిన్న ఎలుక చెప్పిందంట. சொல்லிச்சு అదే చిన్న ఎలుక அது வேகமா ரெண்டும் கடிச்சது. ఆ ఫాస్ట్ గా ఏం చేసిందంటే ఈ చిన్న ఎలుక వల్ల దొరికింది. வேடன் வந்துட்டான், வேடன் வந்து விட்டான்னு அந்த பூனை தப்பிச்சு ஓடிச்சு. எலி ரெண்டும் தன் புதருக்குள் சென்று పిల్లి ఏం చేసిందంటే వేటగాడు వచ్చాడు అనే పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఈ రెండు తల్లి ఎలుక పిల్ల ఎలుక వలలో చిక్కుకునింది. அப்ப குட்டி எலி அம்மா எலிட்ட கேட்டுச்சு, అప్పుడు చిన్న ఎలుక తల్లి ఎలుక దగ్గర అడిగిందంట, வேகமா கடிச்சிருந்தா அப்பவே அதை காப்பாத்தி இருக்கலாம், మన వేగంతో ఈ వలను కొడుకుంటే మనం ఏం చేసుకుంటవచ్చు, நீ ஏன் மம்மி మనం కాపాడుకోవచ్చు, పిల్లిని కాపాడుకోవచ్చు. நீ ஏன் மம்மி மெதுவா கடிக்க சொன்ன? నువ్వెందుకమ్మా నువ్వు స్లోగా చిన్నగా కొడుకని చెప్పావు? அது ஒண்ணும் இல்ல கண்ணே, అది ఏం లేదు నాయనా, எனக்கும் பூனைக்கும் அக்ரிமெண்ட், என்னைய சாப்பிட கூடாதுன்னு அக்ரிமெண்ட். నాకు పిల్లికి నన్ను తినకూడదని అగ్రిమెంట్. ஆனா இப்ப வேடன் வரும்னா 10 மணி நேரம் பசியில இருக்கு. అది ఆ వేటగాడు వచ్చే సమయానికి 10 గంటల సేపు ఆగితా ఉంది. అది வேடன் வரும்னா கட் பண்ணிட்டு அவன் முனிய சாப்பிடுவான். ఆ వేటగాడు వచ్చేటటువంటి ముందే మనం రాకముందే మనం కట్ చేస్తే ఆ పిల్లి ఎవరు తినేస్తుంది, నిన్ను తినేస్తుంది. இப்ப வேடம் வந்ததுல தன்னை உயிரை காப்பாற்றிகூட தப்பிச்சு ஓடிடும். அதுதான் இப்ப வேகமா கடிக்கிறான். అందువల్ల వేటగాడు వస్తాడు కాబట్టి త్వరగా పడుకున్నాను, తన ప్రాణాలను రక్షించుకుని వెళ్ళింది. అందుకని నేను దాన్ని స్లోగా పడుకున్నానని చెప్పాను. இதுதான் இந்த காலங்களில் ఇదే ప్రస్తుత దినాలలో జరుగుతున్నటువంటి పరిణామం. ஏமாற்று மக்கள் வாழ்ந்து మనము ఏమార్చేటటువంటి విడుదలగా మనం జీవిస్తున్నాం. அரசாங்கத்தை பொறுத்தவரை இலவசம் கொடுத்து ஏமாற்றுகிறார்கள். ఈ గవర్నమెంట్ ప్రకారంగా ప్రభుత్వ ప్రకారం చూస్తే ఉచితమైనటువంటి ఈ దీన్ని ఇచ్చి మనం ఏమార్చబడుతూ ఉంటున్నాము. சபை தலைவர்கள் ஜாதியை சொல்லி ஏமாற்றிக் கொண்டிருக்கிறார். సంఘము అనేటువంటిది ఈ జాతి వివక్షణ పెట్టి ఏం చేస్తున్నది, మనలను ఏమార్చుతున్నారు. உறவின் மக்கள் அதை தருகிறேன் இதை தருகிறேன் சொல்லி நம்மளை ஏமாற்றி ఇతరులు ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఏమారుస్తున్నారు. ஆனா அந்த ஏமாற்ற காலத்தில் நாம் விழிப்புணர்வாக இருக்க வேண்டும். ఈ ఏమార్చేటటువంటి దినాలలో మనము వివేకమైనటువంటి వారుగా మనం ఉండాలి. நம் ஜெபத்தோடு நம்மை பாதுகாக்க வேண்டும். మనం ప్రార్థనతో మనము సంరక్షించుకునేటటువంటి విశ్వాసాలు ఉండాలి. நமக்கு மேலான மக்களை நாம் பாதுகாக்க வேண்டும். మనకు పైనటువంటి వారిని మనము రక్షించినటువంటి పాత్రలో మనం ఉండాలి. இன்று நாம் வாசிக்க கேட்ட 1 சாமுவேல் 24ஆம் அதிகாரத்துல தாவீது பார்க்கிறப்போ ఈ రోజు మనం చదవబడినటువంటి సామువేలు మొదటి గ్రంథం 24:1-12 వచనాల్లో మనము ఆలోచన చేసినట్లయితే எதிரியாகிய தாவீதை பழிவாங்கும் நேரம் வரப்போ அவர் பழிவாங்கவில்லை. తనకు ఎదురుగా మరి దావీదు సౌలును చంపడానికి ఆ అవకాశం వచ్చినప్పటికీ కూడా దావీదు ఏం చేయలేదు, తన యొక్క చంపకుండా తనను ప్రేమించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. அவர் ஆண்டவரால் அபிஷேகம் பண்ணப்பட்டவர் என்ற அந்த எண்ணம் அவருக்குள்ள வருது. ఆ దావీదు లోపల ఒక భయం ఉంది. ఈ సౌలు ఎలాంటి దేవుని చేత అభిషేకించబడినటువంటి వారిని నేను చంపకూడదన్నటువంటి భయము దావీదు యొక్క அதுதான் தாவீது வாழ்க்கை முன்னேற்றமான பாதைக்கு கடந்து దావీదు యొక్క జీవితానికి ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి గల పునాది ఆ ఒక దేవుని యొక్క భయం మాత్రమే. அதான் நீ இருதயத்திற்கு ஏற்றவன் என்று ஆண்டவர் சொல்கிறார். దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ప్రియమైనటువంటి కుమారుడు కొడుకు అనేది దావీదును గురించి సెలవిస్తున్నాడు. இந்த கஷ்டமான காலங்களிலும் நமக்கு மேலான மக்களை மேலான அதிகாரிகளை நாம் மதிக்க வேண்டும். క్రీస్తునందు ప్రియులారా, ఈ కష్టమైనటువంటి స్థితిలో మనకు పైనటువంటి అధికారులను పైనటువంటి వారిని మనము గౌరవించేటటువంటి వారుగా మనం ఉండాలి. அப்ப
அப்படிப்பட்ட நேரத்தில் நாம் வாழ்றப்போ ஆண்டவர் நம்ம உயர்த்த மாட்டோம். అలాంటి ఒక స్థితిలో మనం జీవించినప్పుడు దేవుడు మనలో వృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. காலத்திற்கு ஏற்ற மாதிரி సమయానికి అనుగుణంగా நாம் இருக்கக்கூடாது, మనము ఉండకూడదు. நம்ம சரியாக நீதி என்ன நியாயம் என்ன మనము సరైనటువంటి క్రమంలో నీతి ఏంటి, న్యాయం ఏంటి అనేటువంటి వివక్షణ జ్ఞానంతో మనం జీవించాలి. அப்படி நடக்கிறப்போ ஆண்டவர் நமக்கு சமாதானத்தை தருவார். ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకు తన యొక్క శాంతిని, సమాధానమును మనకు అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు. మత్తయి 5వ అధ్యాయం యేసుடைய அந்த మலை ప్రసంగం, మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో మనం చూస్తున్నాము. నీ ఎదురికి నీ ఉణవు కొడు, నిన్ను శత్రువులకి ఏం చేయాలంట, భోజనం ఇచ్చేటటువంటి వాడుగా ఉండాలి. పల్లుకు పల్లు కాదుకు కాదుగా పడే ఏర్పాటు, కంటికి కన్ను పంటికి పన్నెండు మాట మీరు ఉన్నారు కాబట్టి అది పాత నిబంధనలో అది కొట్టుకుపోయింది. అది ஆனா நீ எதிரிக்கு ஒரு வாழ்வு கொடு, నీ శత్రువుకు ఒక మంచి జీవితాన్ని అనుగ్రహించేటటువంటి వాడుగా ఉండాలి. నీ ఎదిరియాయే మనం కొన வைக்காதே. నీవు శత్రువులకు ఏం చేయకూడదు, వారి మనసును నువ్వు నిష్ఠూరపరిచేటటువంటి వ్యక్తిగా ఉండకూడదు. அதுதான் இந்த காலத்தில் சமாதானத்தை தரும். ఆ వలన నువ్వు ఉంటే ప్రస్తుత దినాలలో దేవుడు ఇచ్చినటువంటి సమాధానం நோக்கம் இருளில் வாழும் ஜனங்கள் பெரிய வெளிச்சத்தை காண்பதற்காக வந்தார். యేసు ప్రభువు వారు వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే చీకటిలో నడిచినటువంటి వారిని వెలుగులో నడిపించేందుకు ప్రియ కుమారుడు యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు. மரணத்திலும் அக்கிரமத்தில் இருக்க மக்களுக்கு விடுதலை கொடுப்பதற்காக வந்தார். మరణ ఛాయల నుండి మరి అక్రమమైనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారిని లోకానికి పంపించాడు. நம்மால் முடிந்த ఉదవిயை நாம் பிறருக்கு கொடுக்கிறது. మన వల్ల అయ్యేటటువంటి సహాయమునే ఇతరులకు మనం చేసేటటువంటి వాళ్ళు ఉండాలి. కొంచెం కోయిల போடுவீங்க, మనం కొంచెం ఒకరికి పొగాకు వేస్తాం. ఎదుకు పోடுவீங்கன்னா పసి தெரியாம இருக்கு. ఎందుకు వేస్తాం అంటే ఆకలి తెలియకుండడానికి మనము అది వేస్తాం. సోరు இல்ல, వాహనం లేదు, పసి வருது, ఆకలి వస్తుంది, కొంచెం కోయిల போட்டு அந்த కసపు వరకు వాయితుకుள்ள ఇறங்கி அந்த పసిயை மாத்தி పొగాకు ఒకరికి వేస్తే ఆ ఉన్నటువంటి సారము ఈ కడుపులో దిగినప్పుడు ఆకలిని తీసివేస్తుంది. దాని కొరకు మనం దాన్ని వేస్తాం. ఇల్లాద కొరదాం పోయిల లేని పక్షాన మనం ఏం చేస్తాము, ఆ పొగాకు நம்மலாம் அப்படிதான் இல்லாத கொரதான் போயில போடுச்சு. మా అమ్మగారు కూడా లేని పరిస్థితుల్లో ఆ పొగాకును నవిలిన పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నారు. அந்த கொஞ்சம் இருக்க போயில பக்கத்துல இருக்காங்க, டேய் கொஞ்சம் குடி பல்லு வலிக்குனா என்ன பண்ணிடணும், பிரிச்சு என்ன பண்ணணும், உருக்கணும். కొంచెమైనటువంటి ఆ పొగాకు కూడా ఇంకా వచ్చి అడిగినప్పుడు వాళ్ళు కూడా మనకి అనుభవాలు ఉన్నాయి కూడా. கோயில போட சொல்லல, మనం అది వేయాలని నేను చెప్పలేదు. கோயில போடுறதால கேன்சர் వரும். ఆ ఏజ్ లో ఏమొస్తుంది, క్యాన్సర్, అది బాగా క్యాన్సర్ వస్తుంది, అల్సర్ వస్తుంది, కడుపులో వస్తుంది, குடல் இப்படி இருக்க குடல் இப்படி ஒட்டிடும், ప్రేగు బాగున్నటువంటి ప్రేగు అతకపోతుంది. கோயில போடுறதால வாய் செத்துப்போம், செத்துப்போம். ఈ కోయిలు వేయడం వల్ల నోరు క్యాన్సర్ వస్తుంది, నోటి పుండు వస్తుంది, అనేక అనర్థాలకు దారి తీస్తుంది. அதுவும் இல்லாத நேரத்துல அந்த பசிக்கு இன்னொரு அக்கா காயை கொஞ்சம் கூட்டிட்டேன்னா இல்லைன்னு சொல்லக்கூடாது. எனக்கு இவ்வளவுதான் வாயில பட்டு என்ன பண்ணக்கூடாது, போடக்கூடாது, கொடுத்துரும். అలాంటి పరిస్థితుల్లో కూడా పక్కనటువంటి ఆమె మనం చేయాలి చెప్తే రోడ్ లేకుండా ఆమె కూడా మనం ఏం చేయాలి, కొంచెం ఇవ్వాలి. இது அந்த காலத்தில் சமாதானத்தை தரும். ఇది కాలంలో సమాధానాన్ని. ஒரு அக்கா, ஒரு அம்மா இருந்துச்சு, ఒక ఆమె ఉన్నది, ஒரு வயசான பெரியவர் வருவாரு, ఒక వయసైన వ్యక్తి వచ్చేవాడు. வந்தோடனே 2 இட்லி கொடுப்பாரு. వచ్చిన వెంటనే 2 ఇడ్లీ ఇచ్చేవాడు. ఈ 2 ఇడ్లీ వాங்கிட்டு அந்த அம்மா நல்லா இருக்குன்னு சொல்ல மாட்டாரு. ఆ 2 ఇడ్లీ తీసుకొని ఆ బాగుంటుందని చెప్పడు, கடவுளை வாழ்த்துவாరు. దేవుని దేవుని ఆరాధించేటటువంటి దేవుని வாழ்த்தவே மாட்டாరు. ఈమెని ఆయన అభినందించడు. இந்த அம்மா தினம் 2 இட்லி காலையில கொடுக்கும். ఈమె డైలీ అతనికి 2 ఇడ్లీ ఇస్తుంది. ஒரு நாள் சொல்லிச்சு, ఒక రోజు చెప్పిందంట, நான் தினம் உனக்கு 2 ఇడ్లీ தரேன், నేను కదా నీకు ప్రతిదినం 2 ఇడ్లీ ఇస్తున్నాను, என்னைய வாழ்த்தாம கடவுளே வாழ்த்திட்டு போறியா, నువ్వు నన్ను అభినందించుకుంటూ నువ్వు ఎవరిని అభినందిస్తున్నావు, దేవుని అభినందిస్తావా, நாளைக்கு பாரு அதுல உனக்கு எலி மருந்து வச்சு கொடுத்துறேன், రేపు చూడు నీకు ఎలుకల మందు పెట్టి నేను నమ్మేస్తానని. அவருக்கு தெரியாது, ఆయనకి తెలియదు, அது వయసాன ஒரு பெரியவர், ఆయన చాలా వృద్ధుడు, వయసైన யாருமே இல்லாதவர், ఎవరు లేని ఒక అనాథ. நாளைக்கு பாரு உனக்கு எலி மருந்து வச்சு రేపు చూడు నీ పరిస్థితి ఎలుకల మందు పెట్టి
సంతోషిస్తాను. ఎన్ని వార్తల నన్ను అభినందించలేదు నీవు. நான் உனக்கு 2 இட்லி சூடா தரேன். నేను ప్రతిరోజు వేడి వేడిగా నీకు 2 ఇడ్లీ ఇస్తున్నాను. இந்த கடலக்காய் சட்னி கார சட்னிலாம் தரேன். నీకు మంచి చట్నీ, కార చట్నీ, సాంబార్ అందిస్తున్నాను నీకు. அப்ப நீ என்னைய திட்ட வாழ்த்தல. అప్పుడు నువ్వు నన్ను అభినందించలేదు, నువ్వు నన్ను తిడుతున్నావా? நாளையோட லைஃப் அவுட்டடான்னு சொல்லி రేపటితో నీ జీవితము సమాప్తము. போன இடத்துல அவங்க பையன் கொஞ்ச நேரம் கழிச்சு அவங்க பையன் கீழே விழுந்து கால் கையெல்லாம் மடிபட்டு இந்த அம்மாவுடைய பையன் ఈ యొక్క కుమారుడు కొద్దిసేపటికి మరి పడి ఈ చేతులు కాదు దెబ్బలతో ఇంటికి వచ్చాడంట. இது என்னடா ஆச்சுன்னு கேட்டுச்சு பையன். ఏమి అయిందని తల్లి గారు కుమారుని అడిగింది. அவன் சொன்னா అతను చెప్పాడు, மம்மி మమ్మీ நேற்று ராத்திரியே சாப்பிடல, నిన్న రాత్రి నేను తినలేదు, காலையிலே இருந்து வேலையா போயிட்டேன், ఉదయాన్నే లేచి నేను పని మీద వెళ్ళిపోయాను, காஃபி குடிக்கல, కాఫీ తాగలేదు, பஸ்ஸி வந்து மயக்கம் வந்து கீழே விழுந்துட்டேன். ఆడికి వచ్చి మైకి కలిగి కింద పడిపోయాను. அப்ப இந்த వయசான பெரியவர் வந்தாரு. అప్పుడు ఈ వయసు అయిన ఈ పెద్ద ఆయన వృద్ధుడు వచ్చాడు. அந்த பெரியவர் அந்த இட்லி எடுத்து எனக்கு தந்தார். ఆ పెద్ద ఆయన ఆ ఇడ్లీ తీసి నాకు ఇచ్చాడు. கையில 2 இட்லி வச்சிருந்தாரு, எனக்கு தந்தாரு. చేతిలో 2 ఇడ్లీ పెట్టుకున్నాడు, ఆ 2 ఇడ్లీ నాకు ఇచ్చాడు. எனக்கு அது లோ షుగర్ హై షుగర్ అయి ఈ పడச்சிக்கிட்டு లో ఉన్నటువంటి షుగర్ ఐసులు తెచ్చి నేను బ్రతికిపోయాను. நீ அந்த தாத்தாக்கு தான் நன்றி சொல்லணும். నువ్వు ఆ తాతగారికి నువ్వేం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. அதுதான் தர்மம் தலையா. అదే ధర్మము వాయును. அதுதான் அந்த அம்மாவுக்கு அமைதியான வாழ்வை ஆண்டவர். అదే ఆమె యొక్క జీవితానికి సమాధానకరమైనటువంటి జీవితం. நீங்கள் நானும் பிறருக்கு என்ன செய்யறங்கிறது தான் முக்கியம். నువ్వు నేను మన పొరుగు వారికి, ఇతరులకు ఏం దానం చేస్తుంటున్నాం? இன்னைக்கு மக்கள் எப்படி இருக்காங்கன்னா, ఈ రోజు మనుషులు ఏ విధంగా ఉన్నారంటే, இந்த பாப்பா அம்மா 2 பேர் பஸ்ல போனாங்க. ఏమి ఇద్దరు పాస్టర్లు మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు ఒకే వచ్చినారు. 2 பேரும் ஒரு సీట్ல இருந்தாங்க. ఇద్దరు బస్సులో ప్రయాణం చేశారు, ఇద్దరు ఒకే సీట్ లో ఉన్నారు. பின்னால அந்த அக்கா சொல்லிச்சு, అప్పుడు రసగమ్మ గారు చెప్పింది, இந்த அம்மா ஜன்னல் ஓரமா இருந்துச்சு, ఈ పాస్టర్ గారు జనరల్ పక్కన அந்த కూర్చొని, அம்மா இந்த பக்கமா இருந்துச்சு. ఈయన అరుణ్ మళ్ళీ పక్క కూర్చొని ప్లేస్ அம்மா சொல்லிச்சு 2 பேருக்கு ஒரு டிக்கெட் தாண்டி 2 பேருக்கு ஒரே டிக்கெட் தான். ఇద్దరికి ఒకే టికెట్, உனக்கு 5 ரூபா, அந்த అమ్మాவுக்கு 5 రూபா. ఆయనకి 5 రూపాయలు, ఈయనకి 5 రూపాయలు. அது பெரிய இடத்தை பிடிச்சிக்கிட்டு ఆమె పెద్ద స్థలాన్ని ఆక్రమించింది అరుణ్ మళ్ళీ. சின்ன இடத்துல உட்கார்ந்து இருக்கிற, నువ్వు చిన్న సీట్ లో కూర్చున్నావు. தள்ளி உட்கார சொல்லுச்சு. அந்த அம்மா சொல்லிக்கிட்டே இருக்குது பின் சீட்ல இருக்கு. ఏ మూడో వ్యక్తి ఏం చేస్తాడు, నువ్వు కొంచెం జరిగి కూర్చొని చెప్పి, ஏற்கனவே நானும் என்னென்னோ சாப்பிட்டு பார்த்தேன்னா இடம் குறைஞ்சிக்கிட்டே இருக்கு, ஏற்கனவே சாப்பிடாம இருந்து இடம் கூடிக்கிட்டே இருக்கு. నేను బాగా ఎక్కాలని ఏమో తింటున్నాను కానీ నా వల్ల కాలేదు. అరుణ్ మళ్ళీ அது சாப்பிட மட்டும்தான் இடம் கூடுது. அப்ப இந்த அம்மா சொல்லிச்சு, అప్పుడు పాస్టర్ రసగమ్మ గారు இது చెప్పినాక, என்ன ஊரு? ఇదే ఊరు ఇది? அந்த மெயின் ரோடு என்ன ஊரு? మెయిన్ రోడ్ ఎవరు? పుత్తూరు. இங்க போய் இறங்கிற போறோம். అక్కడ వెళ్ళి మేము దిగే పోతాము. இதுக்கு ஏங்க சண்டை? ఇది ఎందుకు మన రసగమ్మ గొడవలు? இதுக்கு எதுக்கு சண்டை? ఇది ఎందుకు గొడవలు? அது உட்கார்ந்து தான் போறேன். ఆమె కూర్చొని అరుణ్ మళ్ళీ హ్యాపీగా కూర్చొని இருக்க வாழ்க்கை என்ன பண்ணிக்கணும்? ఈ ఉండేటటువంటి జీవితాన్ని அட்ஜஸ்ட் பண்ணணும். అడ్జస్ట్ చేసుకోవాలి. இதுதான் வாழ்க்கை. ఇదే జీవితము. కర్మలు తగ్గ హల్లెలూయా. ఇదే జీవితం. அமைதி வைலன்ஸ் வேற எங்கேயாவது கப்பல் இறங்கி வர்றதில்ல. வாழ்க்கையில் நம்மோடு அமைத்துக் கொள்வதுதான் அமைதி. ఎక్కడో ఈ శాంతి సమాధానం ఎక్కడి నుంచో పడవల నుంచో వాటి నుంచి వచ్చేటటువంటిది కాదు. మనం ఓర్పుకుంటూ వచ్చేటటువంటిదే సమాధానము. மத்திய அஞ்சல உன்னை 1 மைல் தூரம் பலவந்தம் பண்ணினால் 2 మైల్ దూరం కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒకడు నేను 1 మైలు దూరం నడవాలంటే 2 మైలు నడవాలి. அதான் 2 మైలు నడవాలి. ரோமர் 12ஆம் அதிகாரம் சொல்றாங்க, உன்னை நீ தீமைக்கு எதிர்த்து நிற்க வேண்டாம். రోమా పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, నీవు కీడుకు ప్రతి కీడు ఏం చేయకూడదు. சங்கீதம் 52ல பலவானின் புத்திரே அவனுக்கு எதிர்த்து நிற்காத, கடவுள் உன்னோடு இருக்கிறார். 52 కీర్తనలో మనం చూస్తున్నాము, బలవంతమైనటువంటి వారికి నువ్వు ఎదురు తిరగలేదు, దేవుడే వారికి ఎదురు, దేవుడే వారికి శత్రువు. தாவீது சொன்னார், என்னோடு ஆண்டவர் இருக்கிறார். దావీదు అంటున్నాడు, నాతో దేవుడు ఉన్నాడు. அதனால அவருக்கு எதிரி தொடவே இல்லை. అందుకనే దావీదు తన శత్రువును ఏం చేయలేదనా తాకలేదు. நீங்கள் நான் இப்படிப்பட்ட வாழ்க்கையை அமைத்துக் கொள்றப்போ మనము కూడా అలాంటి జీవితంలో మనం జీవించినప్పుడు ஆண்டவர் எல்லா நிலையிலும் நம்மை உயர்த்துவார். దేవుడు అన్ని కాలాల్లో అన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని వృద్ధిపరుస్తాడు. நம்முடைய தேவைகளை சந்திக்க மாட்டவர். మన యొక్క అవసరాలను తీర్చేటటువంటి దేవుడు.
நம்மோடு கடந்து வந்து எல்லா நிலையும் ஆசீர்வதிக்கும் ஆண்டவர். మనతో పాటు వచ్చి అన్ని సందర్భాల్లో కూడా అన్ని కష్టాలు కూడా మనల్ని ఆదరించినటువంటి దేవుడు. அந்த அமைதி என்பது நாம் தேடிக்கொள்வோம். అందుకనే సమాధానం అనేది మనం వెతికి వెళ్ళాలి. ఇలా అరిసి கொடுக்கறதால அமைதி வராது. ఒక 5 కేజీలు బియ్యం ఇవ్వడం వల్ల మీకు ఏ రాదు, శాంతి సమాధానం మీకు రాదు. இது சோப்பு பவுடர் எங்களுடைய தயாரிப்பு. இது கொடுக்கறதால உங்களுக்கு அமைதி ఇది வராது. సోపు పౌడర్ సర్పు దీని ఇవ్వడం వల్ల మీకు సమాధానం రాదు. ஆனா அமைதியை ஆண்டவர் கொடுக்கிறார். అయితే సమాధానము దేవుడు ఇచ్చినటువంటిది. அந்த ஆண்டவர் நமக்கு வாழ்வை கொடுக்கும் ஆண்டவர். దేవుడు మనకు జీవితం అనుగ్రహించినటువంటి దేవుడు. அந்த ஆண்டவர் நம்மோடு இருக்கிறார். అలాంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు. அப்படி அவர் தாவீதை விட்டாருன்னா அந்த இன்னைக்கு காலையில எனக்கு கொடுக்கப்பட்ட வாக்குத்தத்தம் 1 அதிகாரத்தை வாசித்தீங்கன்னா మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 11 வாசிட்டே இருக்கும். 9ஆம் அதிகார வசனத்துல நாளுக்கு நாள் விருத்தி அடைந்தார். சேனைகளின் கர்த்தர் அவரோடு இருந்தார். మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే தெலுங்குல సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికమగుచుండెను. அந்த ஆண்டவர் அவனோடு இருந்தார். దేవుడు దావీదుతో ఉన్నాడు. அந்த ஆண்டவர் சமுத்திர பாண்டியனோடு உங்க பேரு అంగవేలి சூப்பர் பேர் தங்கவேலோடு உங்க பேரு రాము డేవిడ్ தாமு டேவிட் డేవిడ్ அவரோடு இருக்கிறார். అలాంటి దేవుడు నాతో ఉన్నాడు, పండగలయ్య గారితో ఉన్నాడు, దామయ్య గారితో ఉన్నాడు. அந்த ஆண்டவர் நம்மை ஆசீர்வதிப்பார். అలాంటి దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించుగాక. அறுவடை மிகுதியாலோ இல்லை, அன்பரின் கதறல்